హాస్టల్కి? చంద్రబాబు మీ హాస్టల్ ఏమైనా వేసారా డబ్బులు ఏమన్నా? చేతకానప్పుడు ఎందుకే మీకు రాజకీయాలు ఎందుకే? మీకని మీ నాన్నకని రాజకీయాలు ఎందుకు అసలు? మీకు మీ పార్టీ ఎందుకు? మీది 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 ఎలా ఉందంటే రియల్ ఎస్టేట్ బ్రోకర్ చేసినట్టు ఉంది. పబ్లిక్ దగ్గర, రైతుల దగ్గర లాక్కొని, పొలాలు లాక్కొని బయటోడికి అమ్ముకున్నట్టు ఉంది. మీరు రోడ్లు వెంచర్లు వేస్తారు చూసారా? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే పని అదే. రోడ్లు వేస్తారు, వెంచర్లు వేస్తారు, ఆడి కొంత అప్పిప్పి మిగతాది అమ్ముకుంటారు. మీరు అలా చేస్తున్నారు కదా. మరి చెప్పండి, మరి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాం బాబు, కొత్తగా వ్యాపారం పెట్టుకున్నాం, మా పార్టీ లేదు, మా రియల్ ఎస్టేట్ వ్యాపారం పెట్టుకుని చెప్పండి, పబ్లిక్ అని చెప్పండి. ఏదో ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఏదో అభివృద్ధి చేస్తున్నారండి. మరి నాకు అర్థం కావట్లా. ఎవడన్నా బుద్ధి జ్ఞానం ఉన్నవాడు హైకోర్టు అమరావతిలో ఆల్రెడీ ఉండగా మళ్ళీ హైకోర్టు కడతాడండి? ఎవడన్నా కడతాడా? ఆర్థిక పరిస్థితి అసలు ఆంధ్రప్రదేశ్ బాగుందన్న ఇప్పుడే మాట్లాడతాడు కదా. ఆర్థిక పరిస్థితి బాలేదని చెప్పి మాట్లాడేది మేజే కదా. అక్కడ అమిత్ షా దగ్గరే ఉన్నాడు. ఆ పథకానికి జీరామ్జీ పథకంలో నాకు డబ్బులు ఇవ్వడానికి లేవు, లోటు బడ్జెట్లో ఉన్నాం, మమ్మల్ని మీరే ఏదో ఒక స్కీమ్ పెట్టుకొని మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి మాట్లాడింది ఎవరు?